హాయ్ అందరికీ. ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఒక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. చిన్నారులకు ఆరోగ్య భాగ్యం అనేది శీర్షిక. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఆరోగ్యమే. అందుకు దోహదం చేసే వాటిలో టీకాలది కీలక పాత్ర. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు ఇప్పిస్తుంటారు. కొందరిలో అవగాహనలేమి, మరచిపోవడం, బ్రతుకుదెరువు కొరకు వలసలు వెళ్ళడం, ఇతర కారణాలతో టీకాలు ఇప్పించడం కొన్నిసార్లు తప్పిపోతుంటాయి. పిల్లల్లో కంటసర్పి, గవదబిళ్ళలు పిల్లలను వేధిస్తుంటాయి. చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతుంటారు. ఇలాంటి బాధితుల్లో 5 నుండి 15 సంవత్సరాల పిల్లలే ఎక్కువ. అందులో 80 నుండి 90% మంది గతంలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోని వారే అని వైద్యులు చెబుతున్నారు. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం మరియు శనివారం రోజుల్లో పిహెచ్సి మరియు యుపిహెచ్సిలలో అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీకాలు పొందే అవకాశం ప్రతి చిన్నారికి ఉంది. టీకాలు ఇప్పించడంలో తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోను కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరి టీకాల క్రమం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. టీకాల క్రమం ఇలా ఉంటుంది. పుట్టిన శిశువుకు సిజి అంటే క్షయ, పోలియో మొదటి డోసు, హెపటైటిస్ మొదటి డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 6, 10 మరియు 14 వారాల శిశువుకు పెంటావాలెంట్, డిపిటి, హిట్, హెపటైటిస్ బి, రోటావైరస్, పోలియో టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. 6 నుండి 9 నెలల చిన్నారులకు ఇన్ఫ్లుయెంజా టీకా ఇవ్వాల్సి ఉంటుంది. 9 నెలల వయసున్నప్పుడు ఎంఎంఆర్, మేజిల్స్, మమ్స్, రుబెల్లా, జేఈ మెదడువాపు టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది. 15 నుండి 18 నెలల వయసు గల చిన్నారులకు డిపిటి, పోలియో, ఎంఎంఆర్ అండ్ జేఈ టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది. 5 నుండి 6 సంవత్సరాల చిన్నారులకు డిపిటి బూస్టర్, పోలియో బూస్టర్ డోసులను ఇవ్వాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల వయసు గల చిన్నారులకు టెటనస్, డిప్టీరియా బూస్టర్, హెచ్పివి ఇది కేవలం బాలికలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 16 ఏళ్లు నిండిన చిన్నారులకు టెటనస్, డిప్టీరియా బూస్టర్ డోస్
లను వారికి టీకాల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.